హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి పులుసు అండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనకు ముందుగా కావాల్సిన చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఇంకా సాల్ట్, ఎండుమిర్చి, ఇంకా పోపు దినుసులు, ఆయిల్. ఫస్ట్ మనం చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలండి. మీ పర్సన్స్ ఎంతమంది ఉంటే దానికి సైజుకి తగ్గట్టు తీసుకోండి. మేమైతే 4 మెంబర్స్కి చేస్తున్నాము. దానికోసం నేను ఒక 2 నిమ్మకాయ సైజు అంతవి తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని మనం రసం తీసి పెట్టుకోవాలి. ఈ పచ్చి పులుసులోనే డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటారు కదండి. ఇది ఒక రకం, ఇది ఒక వే అన్నమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు దాంట్లో మనకి చారు మొత్తం అంటే వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో అంత పోసేసుకోవాలి. దానికైతే నేను 2 గ్లాసెస్ వాటర్ పట్టినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మీరు స్లైసెస్గా కట్ చేసుకోండి, మనకు తినటానికి చాలా బాగుంటుంది. వీటిని యాడ్ చేసుకొని మంచిగా కలపాలన్నమాట. అంటే పచ్చివే, అసలు వీటిని మనం వేయించుకోము. వాటిని చింతపండు వాటర్లో మనం మంచిగా కలపటం వల్ల ఆ టేస్ట్ అనేది, ఇప్పుడు ఆనియన్స్ టేస్ట్ అంతా చింతపండు టేస్ట్ మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. సో అందుకని మీరు ముందుగానే మంచిగా కలుపుకోండి. దీంట్లో అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ 1 స్పూన్ పట్టింది నాకైతే. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సరిపోతే టేస్ట్ చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, అందుకని కొంచెం తక్కువనే వేసుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ పెట్టేసి ఒక 1 స్పూన్ ఆయిల్, అంటే 1 స్పూన్ అంటే ఆ పెద్దది ఉంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్ పడుతుంది అనుకుంటా, దాన్ని ఆయిల్ యాడ్ చేసాము. దాంట్లో ఎండుమిర్చి వేసుకుంటాము. ఇందులో కారం ఏమి వేయమండి, ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చిలో వచ్చే కారమే ఈ టోటల్ చారుకి సరిపోతుంది, పులుసుకి అదే పచ్చి పులుసుకి సరిపోతుంది. సో అందుకని ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాము. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఇంకా జీలకర్ర యాడ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా నేను ఒక 5 తీసుకున్నానండి, ఎందుకంటే టోటల్ కారం దాని నుంచే రావాలి కదా. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, దాన్ని కొంచెం దంచుకొని వేసుకోండి. దంచుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఆయిల్లో. సో వాటిని కూడా ఒక 4-5 తీసుకోండి, ఎందుకంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పోపునంతటిని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు ఆనియన్స్ది, అందులో యాడ్ చేసేసుకుంటే రెడీ. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఏంటంటే ఇందాక పసుపు యాడ్ చేయటం మర్చిపోయాను. కొంచెం ఆ ప్యాన్ హీట్గానే ఉందని చెప్పి మళ్ళీ పసుపు యాడ్ చేశాను అనమాట. అది మీరు పోపులోనే యాడ్ చేసేసుకోండి. సో మన పచ్చి పులుసు రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.